జట్టు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది. దానికి మూల స్తంభాలైన ఈ మానవతా విలువలైన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ. ఇంకోటి ఉంది అహింస. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు ఎప్పుడైతే పరిణమిల్లుతాయో అప్పుడు అహింస అన్న సమస్యనే ఉండదు. ఈ అహింస ఎందుకు వస్తుందంటే ప్రస్తుతం మన నైతిక విలువలు దిగజారి ముఖ్యంగా మన భారతీయులం మన సనాతన ధర్మం గురించి కొంచెం విస్మరించి పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడి మననే హేళన చేసుకుంటున్నాము. ఇప్పుడు యాక్చువల్గా పాశ్చాత్యులు మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు ఉన్నతమైన స్థానాలకి వెళ్ళడానికి యత్నిస్తున్నారు. అయితే ఇది కలియుగం. కలియుగంలో ఇందాక సార్ కాబోలు చెప్పారు, కలియుగంలో మనకి నామస్మరణ ఒకటే చాలు అని చెప్పారు. నామస్మరణ చక్కగా చేసుకుంటే మనం సత్యధర్మ శాంతి ప్రేమలను పాటించడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. అలాగే అసలు మనకి ఇప్పుడు ఈ స్వామి అవతారం ఎందుకు అవసరమైంది? నైతిక విలువలు తగ్గడం వల్ల యుగ ధర్మం ప్రకారము ధర్మం ఒక పాదంతో నడుస్తుంది వల్ల మళ్ళీ దాన్ని పునర్ వ్యవస్థీకరించకపోతే స్వామి వచ్చారన్న సంగతి మనకి విదితమే. అలాగే ఇక సాయి మతము, అసలు మతము అంటే ఏంటి? ఇట్స్ ఫెయిత్, నథింగ్ బట్ ఫెయిత్. సాయి మతం ఏంటంటే సర్వధర్మాలను గౌరవించడం, ఆచరించడం. అంటే ఏది తేడా అన్నది లేదు, అన్నీ ఒకటే. మనం ఒక ఏనుగుని 6 గుడ్డివాళ్ళు చూస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఒకడేమో దాన్ని చీపురు కట్ట అన్నాడు, ఇంకోటేమో స్తంభం అన్నాడు. అలాగే మనము అనుకుంటున్నాం. అది సెటిలైజ్ చేయడం కోసము ఆ జమానంలో ఇప్పుడు గౌతమ బుద్ధుడు అవతరించాడు, ఇప్పుడు స్వామి వచ్చాడు. కానీ స్వామి చేసిన కార్యక్రమాలను ఏ గురువు కూడా చేయలేదు. ఇక సత్యం అంటే నిజం, అది యథార్థమా కాదా అన్నది నేను ప్రస్తావించడం లేదా, నాకు అంత శక్తి లేదు. నిజానికి యథార్థానికి కొంచెం తేడాలు ఉన్నాయి, అది మనకి ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతము. అయితే సత్యము మనం అంతటా దైవత్వాన్ని చూడడం నేర్చుకోవాలి. ఎక్కడ వాళ్ళలో, నాలో, వీళ్ళ ప్రకృతిలో, ఈ గోడలో అక్కడ ప్రహ్లాదుడు చూసినట్టు అప్పుడు చూసినప్పుడు మనకి సత్యం గోచరిస్తుంది. నేను కాదు, నేను భగవంతుడిని అని. అలాగే పరమాత్ముడి ఉనికిని తెలుసుకోవడానికి యత్నించడం కూడా సత్యంగా మనం ప్రవర్తిస్తే అవకాశం రావచ్చని నా ఉద్దేశం. ఇక తర్వాత ధర్మంలో ఏంటి? మనకిచ్చిన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. నేను కాటికాపరుని అయితే నా ధర్మం అక్కడ ఏంటో అది చేయాలి అంతే. హరిశ్చంద్రుడు చేయలేదా? రాజయుడు కూడా కాటికాపరి పిలిచేసాడు, ధర్మం నిర్వర్తించాడు, సత్యంని తనలో తను నిబిడీకృతం చేసుకొని. అలాగే మనకి అంకిత భావం ఉండాలి. 5 Ds ఉన్నాయి: డెడికేషన్, డ్యూటీ, డివోషన్, ఎట్సెట్రా, డిస్క్రిమినేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ మనందరికీ మానవుల్ని ఈ బుర్ర అనేది, జ్ఞానం అనేది, సోకాల్ మెదడు అనేది ఉండడం వల్ల దేహభావము, నేను అనే ఒక భావం మనలో ఉండిపోతుంది. ఆ దేహ భావం వల్ల కర్తృత్వ భావన వస్తుంది. ఎప్పుడైతే నాకు దేహ భావన విడనాడి కర్తృత్వ భావన విడనాడుతానో, నేను కాదు చేస్తున్నది, ఈ చెయ్యి ఇలా కదులుతున్నా, ఈ నోరు ఇలా మాట్లాడుతున్నా, ఇప్పుడు ఈ అవకాశం వచ్చిన దానికి కర్త, కర్మ, క్రియ మనందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న శక్తిది అని మనకి స్వామి. సత్యము ధర్మము ఆచరిస్తున్నప్పుడు మనకి శాంతిగానే ఉంటుంది. శాంతికి స్వామి చెప్పాడు, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలి. ఏముంది? నాకు కావాలి, నాకు అహం కావాలి, కోరిక. ఇవి 2 పక్కన పెట్టుకుంటే మిగిలేది ఏంటి? శాంతి. నాకు శాంతి కావాలి, నాకు తీసే, కావాలి తీసే, మిగిలేది శాంతి. అది పాసిబులా కాదా? ఎవరికి వారే సాధనతోటి చేసుకోవాలి. ఇక ప్రేమ, లవ్ ఆల్ సర్వాల్, చాలా ఈజీగా అనేస్తాను. లవ్ ఆల్ సర్వాల్, హర్ట్ ఎవర్ నెవర్ అండ్ హెల్ప్ ఎవర్ అనేస్తాను. కానీ నేను పాటిస్తున్నానా? అది నేను పాటించడం లేదు. నేను పాటించినంతకాలం స్వామి చెప్పినవి నా చెవిలోనే ఉంటాయి తప్ప చేతల్లో ఉండవు. అది చేతల్లో ఉంచడం కోసమే స్వామి మన మధ్యకు వచ్చి మన మధ్య నడయాడి మన ఉద్యుక్తపరిచి ఆయన చేసి చూపించారు. అన్నీ శరీర బాధల గురించి కూడా మనకు చెప్పాడు ఆయన, మనం గుర్తుపట్టలేదు. అది స్వామి చేశారు. ఇక ప్రేమ అన్నదానికి మనకి ఇచ్చిన నోట్స్లో కూడా ఇచ్చారు. నాకు కూడా జ్ఞాపకం ఉదాహరణ పిల్లలు గోవి, వేణుగు, ఫ్లూట్.
उर छेद छेद कर अपना मृళినే గానా సీఖా అన్నాడు ఒక కవి. తనలోని నైర్మల్యాన్ని అన్ని తీసేసి డొల్లగా మారిపోయి దానికి 4 కన్నాలు పెడితే అప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు అది వాయిస్తుంటే దానిలోంచి వచ్చిన ఆ గానము మనకి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మనలోని మాలిన్యాలని మనము పారదోలాలి అంటే ముందు అరిషడ్ వర్గాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అహంభావాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను కాదు స్వామి అన్న సంగతి తెలుసుకొని అసలు సత్య ధర్మ శాంతి ప్రేమ మనం చేసే ప్రతి పనిలోనూ ఉండాలి అని మనము గ్రహించినప్పుడు కొంతవరకు మనము సఫలీకృతులు అవడానికి అవకాశం ఉంది. దానికి స్వామి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని కొంతవరకు సద్వినియోగపరచుకోబట్టి నేడు ఇక్కడ మనం కూర్చుంటాం. లేకపోతే ఇక్కడికి